మనిషి తినేది అతని జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. కానీ ఈ రోజుల్లో చాలామంది ఒక చిన్న సౌలభ్యం కోసం ఆరోగ్యాన్ని అమ్మేస్తున్నారు. రోజు తినేది బయట ఫుడ్. కానీ రేపు చెల్లించేది శరీరమే. ఇదే కథ ఇద్దరు మనుషుల కథ. ఇద్దరు ఒకే గ్రామం నుంచి ఒకే వయసు. కానీ జీవితం మాత్రం విభిన్నం. మొదట మనం చూడబోతున్నాం రవి, సిటీ ఉద్యోగి. రోజు ఆఫీసులో ఒత్తిడి, టైం లేకుండా ఫుడ్ డెలివరీ యాప్లో ఆర్డర్, పిజ్జా, బర్గర్, ఫ్రైస్. అతని జీవితం ఫాస్ట్ ఫుడ్ స్పీడ్లో సాగిపోతుంది. మరోవైపు మధు, అదే వయసు కానీ గ్రామంలో ఉన్నాడు. తన తల్లి వండిన ఆర్గానిక్ అన్నం, పప్పు, కూర, పాలు ఇవే అతని ఆహారం. ఆహారం అంటే దేవుడు దానం అని నమ్మే మనిషి. మొదట్లో రవికి బాగానే ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ తింటూ ఎప్పుడు స్పైసీగా, టేస్టీగా ఉంది అని ఆనందిస్తాడు. కానీ క్రమంగా తన శరీరంలో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. స్లీప్ డిస్టర్బెన్స్ మొదలవుతాయి. వెయిట్ గెయిన్, ఇండైజెషన్, ఎయిర్ ఫాల్ ఇవన్నీ వస్తాయి. మరోవైపు మధు సింపుల్ ఆహారం తింటున్నాడు. వారానికి ఒకసారి ఉపవాసం, తాజా పండ్లు, తులసి నీళ్లు ఇవే అతని ఎనర్జీ సీక్రెట్. తన చర్మం మెరుస్తుంది, నిద్ర ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ లేచినప్పుడు శరీరం లైట్గా ఉంటుంది.